హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్స్‌లో చూసే ఉంటారు కదా ఏంటో విషయం. సో, పచ్చడి సీసా పగిలిందనమాట. ప్రస్తుతానికి అక్కడికి ఏమీ అవ్వలేదు. నేనేంటంటే పండగ వస్తుంది కదా! అందరూ చుట్టాలు ఎవరో ఒకళ్ళు వస్తారు. మా ఆడపడుచు వాళ్ళు గట్టా వస్తారు కదా! ఇంకా పచ్చడి ఏమన్నా అడుగుతారు. అంతా తినకపోయినా ఈ రోజుల్లో పచ్చడి గట్టా పడట్లేదు కదా! ఏదో ఒక్క ముద్దకి ఆవకాయ యేసుకొని, ఆ ముద్దపప్పు తింటే బావుంటది కదా! అని చెప్పేసి అడుగుతారు కదా! అని చెప్పేసి ఇల్లంతా సర్దుతున్నానండి. అంటే ఇల్లంతా దులిపి అన్ని పేపర్లు గట్టా మార్చి ఇంటి పనంతా చేయట్లేదు. మామూలుగా కొద్దిగా చేస్తున్నాననమాట. సో, మొత్తం క్లీనింగ్, డస్టింగ్ చేస్తున్నాను. అయితే పచ్చడి తీసి డబ్బాలో వేసాననమాట అండి. ఇంకా తీసేసి డబ్బాలో అంతా తీసి బానే ఉంది. తుడిచేసాను, క్లీన్ చేశాననమాట. క్లీన్ చేసేసి ఇంకా అంతా బానే ఉందని చెప్పేసి ఆ సీసా తీసుకెళ్ళి కబోర్డ్‌లో ఇలా పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఎప్పటినుంచో అంటున్నారు, "ఈ సీసా వద్దు, ఈ గ్లాస్ టైప్ వద్దు, ఏదన్నా ప్లాస్టిక్‌ది అయితే బెస్ట్" అని చెప్పేసి అన్నారండి. అంటే నేను పట్టించుకోలేదనమాట. నేనేంటంటే అలాగే తీసుకెళ్ళి డైరెక్ట్ కబోర్డ్‌లో ఇలా పెడదాము అని అనుకోబోతికి చిన్న గోడ ఇలా తగిలి చిన్న క్రాక్ ఇచ్చిందనమాట. క్రాక్ ఇస్తే ఇదేంటిది క్రాక్ ఇచ్చిందని చెప్పేసి చూడబోతికి లైట్‌గా ఆయిల్ కారుతుంది. అంటే నా అదృష్టం కొద్దీ ఏంటంటే మొత్తం అంతా పగిలిపోలేదు. జస్ట్ క్రాక్ ఇచ్చింది. అడుగున క్రాక్ ఇవ్వబోతికి నాకు భయమేసి అప్పటికప్పుడు ఇంక డౌట్ వచ్చేసి అడుగున చేయి పెట్టేసి ప్లేట్‌లో పెట్టేసాననమాట. ప్లేట్‌లో పెట్టేస్తే ఆయిల్ ఏం కారలేదండి. అలాగే ఉంది. సో, నేనేం చేశానంటే గబగబా మొత్తం పైనున్న పచ్చడి అంతా తీసేసి ఒక దాంట్లో తీసాను. అడుగునున్న కొంచెం అయితే అది వదిలేసాను. ఎందుకంటే ఏదైనా గాజు ముక్కలు ఉంటాయని చెప్పేసి అందులో ఇంకా ఎక్కువే తీసేసానులెండి కొంచెం పచ్చడి. సో, అలా డ్యామేజ్ అయిందనమాట. నాకెప్పుడు చెప్తారు ఈ పచ్చడి సో, ఇంకేంటంటే ఆ మొత్తం అంతా పచ్చడంతా తీసే టైంకి ఇలా కొంచెం లేకపోతే అప్పుడు కిందది అలా సెట్ కింద ఊడిపోయిందనమాట అండి. రౌండ్‌గా మొత్తం డబల్ పని అయిపోయిందనమాట. ఏంటంటే నేను కొంచెం కంగారు ఎక్కువ. ఏదైనా పని ఉన్నదని అనుకుంటే భయమేస్తది. ఇంక సో, ఎలాగో తీసుకున్నాను కదా! ఇంకా టెన్షన్‌లో ఉండాను. ఇంకా ఆకలేస్తుంది, టైం అయిందని చెప్పేసి, ఇంకా ముద్ద అంటే నాకిష్టమని చెప్పేసి పెసరపప్పు వండాననమాట అండి. పెసరపప్పు ముద్దపప్పులాగా చేశాననమాట. కందిపప్పుతో చేస్తాం కదా! అలాగే పెసరపప్పుతో చేస్తాననమాట. చాలా టేస్ట్‌గా ఉంటది. సో, అలా నా కోసం అని చెప్పేసి అవి ఉడకపెట్టుకుని అంటే వాళ్ళకి చిక్కుడుగాయ కర్రీ వండాను. నాకేమో ఇది తినాలనిపించి ఇది వండాననమాట. సో, అలా అనిపించింది. మొత్తం డబల్ పని అయిపోయిందనమాట. నాకు చాలా ఇష్టం అలా పెసరపప్పు కలుపుకోవడం. నిజంగా ఇప్పుడు మా అమ్మ చూసినా ఈ వీడియో, ఆహా! ఈ పచ్చడి పెట్టిన ఆవిడ చూసినా నిజంగా తిట్టిన ఆపకుండా తిడతారు. పచ్చడి నచ్చింది. ప్రశాంతంగా తింటున్నావా అని చెప్పేసి, అమ్మ తల్లి, మహాతల్లి ఎంత ఘనకార్యం చేసి ఎంత కూల్‌గా పచ్చడేసుకొని అన్నం తింటున్నావు అని అంటారా? పోతే పోయింది. ఇప్పుడు దాని గురించి మనం డే అంతా అయిపోయింది, పోయిందని కూర్చునే బదులు పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు అంతే అండి. అంటే సీసాయే కదా పెద్దది. ముద్దపప్పు, ఆవకాయ ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్. పెసరపప్పు మామూలుగా అయితే కందిపప్పు వేసుకుంటాం కదా! ఇది పెసరపప్పు అనమాట. పెసరపప్పుతోని బావుంటది. వేరే టేస్ట్ కమ్మగా ఉంటదనమాట. సో, ఇది కూడా టేస్ట్ ఏంటి సూపర్ ఉంటది. సో, చాలా రోజుల తర్వాత నేను తింటున్నాననమాట. నాకిష్టం ఇలాగ తినడం. సో, లెట్స్ ట్రై. అయితే ఈ పచ్చడొచ్చేసి నాకు ఈ టేస్టొచ్చేసి నాకు కుతుకులూరనమాట అండి. పక్క ఊరనమాట. అక్కడ ఉండేవాళ్ళం. కొద్ది రోజులు అక్కడ ఉంటే అక్కడ నాకు ఆ టేస్ట్ చూపించారనమాట. అక్కయ్య గారని చెప్పేసి ఆవిడ ధనలక్ష్మి గారనమాట అండి. ఆవిడ పచ్చడి పెడతారనమాట. మాకు ప్రతి ఇయర్ ఆవిడే పెట్టి పంపిస్తారు. చాలా టేస్ట్‌గా ఉంటది. సో, నేను అక్కడున్నప్పుడే నాకు ఈ పెసరపప్పు ఆ టేస్ట్ చూపించారనమాట. నిజంగా అప్పటి నుంచి ఇప్పటికి నాకు ఎంత ఇష్టమో అలా తినడం. చాలా బావుంటదండి. కమ్మగా ఉంటది. ప్లీజ్ ఎవరైనా ట్రై చేయండి. అంటే ట్రై చేయడానికి ఇదే పెద్ద గొప్ప రెసిపీ కాదులే. పెద్ద ఎక్స్ట్రాలు చేస్తున్నాం అని అనుకుంటారేమో. నాకైతే గొప్పే. ఎందుకంటే ఆ టేస్ట్ బావుంటది కాబట్టి. సో, అందరూ కందిపప్పుతోనే చూస్తారు కానీ పెసరపప్పుతో ఎప్పుడు ముద్దపప్పులా ఎప్పుడు తినరు పెద్ద. నేనైతే అప్పుడప్పుడు నాకు తినాలనిపించినప్పుడు నోటికి బాగోలేదు అని అనిపించినప్పుడు నేను కంపల్సరీ పెసరపప్పు ఉడకపెట్టుకొని కొంచెం అందులో పసుపు, సాల్ట్ ఏసేసుకొని ఉడకపెట్టేసుకొని ఇందులో కొంచెం గట్టిగా అంటే మొత్తం అంతా కలిపేస్తాననమాట. ఒక బౌల్‌లోకి పెసరపప్పు ముద్ద తీసేసుకొని అందులో కొంచెం ఆవకాయ పచ్చడేసుకొని కలిపేస్తాననమాట. ఆవిడ అలా చేసేది నాకు. ఎంత నచ్చేదో. నాకు అప్పటికి ఇప్పటికి టేస్ట్ రావట్లేదు. అయినా సరే ఏదో అలా తినేస్తాననమాట. ఆవిడ భలే కలుపుతారనమాట అండి. బావుంటది. నాకు ఇష్టం. సో, మీరు కూడా ఒకవేళ నచ్చితే తినండి. అండ్ చాలా అయితే చాలా బావుంటది. కమ్మగా ఉంటది. అంత కారంగా కూడా అనిపించదనమాట. నేనేదో చెప్పేస్తున్నాను, యాక్టింగ్ చేస్తున్నాను అనుకోవద్దు. కానీ నిజంగానే టేస్ట్‌గా ఉంటదండి. అలాగా కొంచెం పెసరపప్పు బౌల్‌లోకి తీసుకొని కొంచెం ఆవకాయ అలా ఆయిల్‌తో లైట్‌గా యేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటది. ఆవకాయ తిద్దామని చెప్పేసి అనుకోబోతికి ఈ జాడీ పగిలిపోయింది. ఇప్పుడేమో ఇది ప్లేట్ మీద కూడా పగలబోయిందనమాట. డే బాలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇంకా మర్చిపోయింది. గాజులు ఎందుకు తీసేసానంటే నేను ఫంక్షన్‌కెళ్ళి ఇంటి పనిలో మర్చిపోయి గాజులు వేసుకోలేదు. వేసుకుంటాను. సో, ఇది
పెసరపప్పు ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు. ఎక్కువ తినండి. అప్పుడప్పుడు తింటాను. తర్వాత వచ్చేసి టమాటా పచ్చడి ఉంది. మా భారతక్క మా మావయ్య ఆళ్ళ ఆవిడనమాట పెట్టి పంపించారు. అది కూడా చాలా టేస్ట్‌గా ఉంటది. అదొక రోజు వీడియో పెడతాను. సో, ఇది ప్లీజ్ ఎవరు కూడా పచ్చడి తింటే ఏముందండి కొంచెం చేస్తే వేడి చేస్తది. కొంచెం మజ్జిగ తాగితే అయిపోతది. సో, నోటికి కూడా అప్పుడప్పుడు కారం కూడా అందించాలి గదా! చాలా బావుంటది. సో, మీరు కూడా ఆవకాయ పచ్చడి ఇలా పెసరపప్పు కాంబినేషన్ తింటే చెప్పండి. బాయ్.